చంచలం అయితే పడుకుని ఉన్న చంటి దగ్గరికి వస్తూ ఉంటుంది. అలా పడుకుని ఉన్న చంటి దగ్గరికి వచ్చి అలా చూస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇక చంటి దగ్గర పక్కనే కూర్చొని చంటిని ముట్టడానికైతే ట్రై చేస్తూ ఉంటుంది. నేను నా కొడుకుని చూడడానికి నవమోసాలు కని పెంచి రక్త మాంసాలతో పెంచిన నా కొడుకుని ఇప్పుడు చేతులారా ముట్టడానికి కూడా దొంగతనంగా రావాల్సి వచ్చింది. ఇలాంటి కర్మ, ఇలాంటి పరిస్థితి ప్రపంచంలోని ఏ తల్లికి రాకూడదు అని చెప్పేసి అయితే చంచలమ్మ బాధపడుతూ ఉంటుంది. అలా బాధపడుతూ చంటినైతే చూస్తూ చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక అటు ఇటు అంతా చూసి ఎవరూ లేరు అని కదా అని చంచలం అయితే చంటిని అలా ముడుతూ ఉంటుంది. అలా ముట్టి తల నిమురుతూ ఉంటుంది. అలా తల నిమురుతూ ఉంటుంది. ఇక చంటి అయితే అలా పడుకొని ఉంటాడు. చంచలం అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితి ఏ తల్లికి రాకూడదు అని అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది. అలా ఏడుస్తూ అలా చంటిని ముట్టుకునేసరికి ఒకసారిగా హ్యాపీగా ఫీల్ అవుతూ నవ్వుకుంటూ ఉంటుంది. అలా నవ్వుకుని చంచలం మీద అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక చంటిని నిమృసి అక్కడి నుంచి వెళ్ళిపోయి చాలా బాధపడుతూ ఉంటుంది. అలా చంచలం అయితే చంటిని చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. నా కొడుకైనా సరే నేను మనసారా పిలవలేకపోతున్నాను, నా కొడుకుని మనసారా తాకలేకపోతున్నానే అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అదంతా తెలిసి చంటి కూడా చంచలమ్మ వెళ్ళిపోయిన తర్వాత ఏడుస్తూ ఉంటాడు. అలా ఏడ్చి తన గదిలోకి అయితే వెళ్తూ ఉంటాడు. తన గదిలోకి వెళ్ళి తన అమ్మ ఫోటో ఉన్న పెట్టెని తీసి అందులో సత్యవతమ్మ ఫోటో తీసి చాలా బాధపడుతూ ఉంటాడు. నువ్వు నా కన్న తల్లివి కాదని తెలిసిన నిన్నే నేను అమ్మ అనుకుంటున్నాను. అమ్మ చంచలమ్మ గారు నా కన్న తల్లి అని తెలిసిన నేను అమ్మగా స్వీకరించలేకపోతున్నాను. అమ్మ అని పిలవలేకపోతున్నాను. ఏంటో నాకు ఇది అని చెప్పేసి సత్యవతమ్మ ఫోటో పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు. ఇక చంటిని తలుచుకొని చంచలమ్మ కూడా ఏడుస్తూ ఉంటుంది.